ప్రభునందు అత్యంత ప్రియునటి మా పిల్లలందరికీ ప్రభునామన మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనము, కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి భాగాన్ని అనుసరించి ఆరంభము అంతాన్ని గురించి చూస్తూ ఉన్నాం. ఈ భాగాన్ని అనుసరించి ధర్మశాస్త్రంలో నుండి నిర్గమకాండము 23వ అధ్యాయము 23 ఈ దినమున 14వ వచనాన్ని మనము చదువుతాం. 14వ వచనం యొక్క భాగాన్ని మనం చూస్తాం. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరించవలను. గమనించండి, సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరించాలి. ఇశ్రాయేల్ యొక్క ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభు వారి పక్షంగా వారితో కోరేది ఏంటంటే, వారు చెప్పేటువంటి యొక్క ఆజ్ఞ ఏంటంటే, సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరించవలను అంట. సరే, ఏమేం పండుగలు అనేటువంటి విషయానికి వస్తే గమనించండి, 15వ వచనం మొదటిది, పులియని రొట్టెల పండుగను ఆచరించవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులోని బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియమక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలను. నా సన్నిధిని ఎవడును ఒట్టి చేతులతో కనబడదు. ఇది మొట్టమొదటి పండుగ, పులియని రొట్టెల పండుగ. ఇది మనకు పస్కా పండుగ లేక ఐగుప్తులో నుంచి వారు విడుదల విమోచింపబడే విషయాన్ని మనకు గుర్తు చేస్తా ఉంది. 7 దినాలు, 7 మనం అక్కడ ఇంత ముందు భాగంలో కూడా చూస్తూ వచ్చినాము. 6 రోజులు పని చేయాలా, 7వ రోజు విశ్రమించాలా. 7 అంతేకాదు 6 సంవత్సరాలు భూమిని పంట చేసుకోవాలా, 7వ సంవత్సరాన్ని విశ్రమించాలి. అట్లే 7 అనేటువంటి విషయానికి ప్రాముఖ్యమైన విషయంగా ఉన్నటువంటి సందర్భం. కాబట్టి పిల్లారా, మొదటిదిగా 7 రోజులు వారు పులియని రొట్టెలను భుజించి 8వ రోజు వాళ్ళు ఏం చేయాలంటే పస్కా పండుగను వాళ్ళు ఆచరించాలి. ఇది వారందరూ కూడా యూదా ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వారు వారి యొక్క సొంత గ్రామానికి రావాలా, వారు ఆ పండుగను ఆచరించాలి తప్పకుండా. ఇది వారికి ఏమంటే నియమం. 7 రోజులు పాటించాలి, 7 రోజులు. రెండవ భాగం ఏంటంటే 16వ వచనం, అందులోనే 23వ అధ్యాయం 16లో, నీవు పొలములో విత్తిన నీ సస్యముల తొలి పంట యొక్క కోతకాలపు పండుగ. ఇది గమనించండి, ఇది ఏమి పండుగ అంటారంటే కోతకాలపు యొక్క పండుగ. దాన్ని వారముల పండుగ అంటారు. దాన్ని వారముల పండుగ. ఈ భాగాన్ని నేను మరొక భాగం నుంచి నేను మీకు గుర్తు చేయాలనేది కోతకాలపు పండుగ లేక వారముల యొక్క పండుగ. అది 7 వారాలు 7 వారాలు, 7 ఏళ్ళు 49, అది 50వ రోజు విషయాన్ని కూడా చూపిస్తున్నటువంటి విషయం చూపిస్తే ఇంతకుముందు ఈ భాగాన్ని గుర్తు చేసినాను. అందుకని దీన్ని ఏమంటారంటే వారముల పండుగ అంటారు. మూడవది ఏంటంటే పొలములో నుండి 16వ అధ్యాయ వచనము మధ్య భాగంలో, పొలములో నుండి నీ వ్యవసాయ పొలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగ. దీన్ని గమనించండి, ఫల సంగ్రహపు పండుగ అంటే పర్ణశాలల పండుగ. వారు 7 దినములు దీన్ని చేయాల. దేవుని బిడ్డలారా, ఇవి నేను మరొక గ్రంథములో నుంచి ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం ఈ భాగాన్ని అక్కడ మనము చదువుతాం. 16వ అధ్యాయము. దయచేసి ఈ భాగము వివరంగా మీకు కావలసిన వారు దీన్ని ధ్యానించండి. నేను ఈ విషయాలను వివరంగా గుర్తు చేయలేకపోవచ్చు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు మనం చదువుకుంటుంటే పస్కా పండుగ లేక పులియని రొట్టెల పండుగను గురించి రాయబడింది. 7 దినములు వారు ఆ పండుగను ఆచరించాలా, అబీబు నెలలో ఆచరించాలా. ఇక్కడ కూడా మనం ఏం చదువుకున్నాము, అబీబు నెలలో చదువుకున్నాం. 15వ వచనంలో నిర్గమాకాండము 23, 15వ వచనములో ఏమంటాడు, అది పులియని రొట్టె అబీబు నెలలో వస్తుంది. గమనించండి, ఇక్కడ కూడా గమనించండి. నేను మీకు ఒక విషయం నేను గుర్తు చేసిన తర్వాత ఆ భాగం నేను మీకు తెలియజేయాలన్నట్టు ఆలోచిస్తా ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, వారు తప్పకుండా ఏం చేయాలంటే వారు ఆ దినమున చేరవలసిన వారుగా ఉంటున్నారు. 16వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 16 ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడాలి. 17వ వచనం, వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధి కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దీవెన చొప్పున
ప్రతి వాడు తన శక్తి కొలది ఇయ్యాలంట. ఎట్లా కనపడాలి వాళ్ళు? ఏటికి 3 మారులు. ఏంటిది? ఒకటి పొంగని రొట్టెలు, ఇది పస్కా పస్కా బలిని చూపిస్తా ఉంది. రెండవది ఏంది? వారముల పండుగను ఎంతమంది గుర్తు చేసినాను. వారములు 7 ఏళ్ళు 49, 7 వారములు 7 ఏళ్ళు 49, 50వ రోజు పెంతెకోస్తు దినము 50వ రోజు, ఆ దినమే నూతన నిబంధన యొక్క సంఘము ప్రారంభించబడింది. దీన్ని వారముల పండుగ అని కూడా అంటారు. మీకు ఎవరైనా డౌట్ ఉంటే తర్వాత తెలుసుకోవచ్చు ఈ విషయంలో. తర్వాత ఇంకోటి ఏంటంటే వారముల పండుగ, పర్ణశాలల పండుగ. ఇది చివరి సమయాలలో వస్తుంది. చివరి కాదుగా 7 రోజులు వాళ్ళు పర్ణశాలలు వేసుకొని వారు పర్ణశాలలో యొక్క విషయము చూపించవలసిన వారంగా ఉంటుంది. కానీ ఏర్పరచుకున్నటువంటి స్థలంలో తప్పకుండా వీళ్ళు కూడుకోవలసిందే. ఈ భాగాన్ని మీకు వివరంగా అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ఇదే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 1 నుండి 8 వరకు పస్కా పండుగను గురించి, పులియని రొట్టెల పండుగను గురించి, ఇది 7 రోజులు వాళ్ళు పాటించాలి. రెండవది 9 నుంచి 7 వారములు లెక్కింపవలను. గమనించండి, 7 వారం లెక్కించవలను. పంట చేనిపై కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారం లెక్కించాలి. నేను చెప్పాను కదా, 7 వారం లెక్కించి 7 ఏళ్ళు 49, 50వ రోజు వస్తుంది, అది ఆదివారం వస్తుంది. నీ దేవుడిని యెహోవాకు వారముల పండుగ ఆచరించకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణము సిద్ధపరచవలను. నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వించుకొని దాన్ని ఇయ్యవలను అంటాడు. అప్పుడు నీవును, నీ కుమారుడు, నీ కుమార్తెయు, నీ దాసుడును, నీ దాసియు, నీ గ్రామంలో ఉన్న లేవీయులను, నీ మధ్యనున్న పరదేశులు. గమనించండి, పరదేశులను, లేవీలంట, బీదలు, పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాళ్లను, నీ దేవుడిని యెహోవా నామమును స్థాపించడానికై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడిని యెహోవా సన్నిధిని సంతోషించాలి. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతి జ్ఞాపకం చేసుకొని ఈ కట్టలను ఆచరించాలి. ఇది వారముల పండుగ. ఈ వారముల పండుగ రోజే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో దేవుని సంఘము ఏర్పరచబడింది. ఈ 3 పండుగలు ఏం చూపిస్తున్నాయంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చేటువంటి ఫలములు, విడుదల, విమోచన చూపిస్తుంది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకనే చాలాసార్లు అంటారు, ధర్మశాస్త్రం గురించి మనకెందుకన్నా, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా అంటే, ధర్మశాస్త్రం సంగతులే ఈరోజు మనకు ఆధారం. దాన్ని ఆచారపూర్వకంగా అలవాటించడం కాదు, కానీ ఆత్మీయంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు మొదటిది ఏంది? పులియని రొట్టెల పండుగ అంటే పస్కా పండుగ. ఎవరు చూపిస్తుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పస్కా బలి పశువుగా నీ కొరకు నా కొరకు అర్పించబడి ఆయన ద్వారా మనకిచ్చినట్టు రక్షణ, నిత్య జీవాన్ని చూపిస్తుంది. ఇది నీవు మర్చిపోవడానికి వీలు లేదు. అది జ్ఞాపకార్థంగా అనమాట ఆయన యొక్క మరణ పునరుత్థాన దినం. ఈరోజు దేవుని బిడ్డలుగా ప్రతి క్రైస్తవునికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే ఈ పండుగే. అంటే ఇది పస్కా పండుగ. ఎవరా పస్కా అంటే పశువు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 7 దినములు అంట, 7 సంపూర్ణత. అందుకని 7 దినాలు వాళ్ళు పులియని రొట్టెలు అంటే జీవితంలో రక్షించబడేట మనము సంపూర్ణంగా ఈ లోకములో ఎంతవరకు మనం జీవిస్తామో అప్పటి వరకు మన జీవితంలో పరిశుద్ధంగా వచ్చే ప్రతిదీ కూడా అపవిత్రత వలపులు కావచ్చు, అపవిత్రమైన ఆలోచనలు కావచ్చు, తిరుగుబాటుతనం కావచ్చు, మూర్ఖత కావచ్చు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే పులియని తీసేస్తూ, పులిపిండి లేని వారు అన్నాడు, పులిసినది ఏది వచ్చినా దాన్ని తీసేసుకోవాలంటే సంపూర్ణంగా 7వ రోజు చివరి వరకు కూడా అన్నమాట. మనం ఈ లోకంలో జీవించే చివరి వరకు కూడా వచ్చే ఆ పులిసినటువంటి పిండి, దుర్మార్గత, దుష్టత్వము, క్రూరత్వము, మోసము, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. జీవించేంత వాటి దూరం చేసుకొని పవిత్రంగా జీవించాలి. ఇది యేసు ప్రభు వారి యొక్క శిలువ మీద చేసినట్టు కార్యము. ఆయన మనకిచ్చినట్టు విడుదల, విమోచన. 7 దినములు, 6 దినాలు పాటించాలి. 7వ దినములు అది పస్కాను వధించవలసిన విషయం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. ఇది మనకి సందేహపరచడం లేదు. మనము కూడా సంపూర్ణంగా అంటే మొదటి నుంచి చివరి వరకు కూడా పవిత్రంగా, పరిశుద్ధంగా, పులిసిన పిండి లేకుండా జీవించాలి. కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పినట్టు, తిమోతి 5వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయం, 5వ వచనం, మీరు పులిపిండి లేని వారు కొత్త ముద్ద కావడానికి అనుకుని జీవితంలో జ్ఞాపకం పెట్టుకొని నూతన నిబంధన క్రైస్తవులుగా ఉంటూ జీవితంలో ఇంకా పులిసిన పిండితోటి అదే ఉంటే నష్టపోతామని చెప్పేసి ఎరగాల. రెండో విషయం ఏంటంటే ఇందులోనే గమనించండి. మొదటిది అది. తర్వాత 9 నుంచి కూడా ఏముంది? ద్వితీయోపదేశకాండము 16:9లో
7 వారములు. ఇది కూడా ఎవరు చూపిస్తుంది అనుకున్నాము? ప్రభునే చూపిస్తుంది అని ఇంతమంది గుర్తు చేసినాను. ఎందుకంటే పెంతెకొస్తు దినమున 49-50 దినమునే సంఘం ఆరంభించబడింది. నూతన నిబంధన సంఘము ఎవరు చూపించింది? మీరు సిలువ వేసిన ఈ యేసుని అని పేతురు గారు బోధించడము, ఆ మాట ద్వారా వారు 3000 మంది రక్షించబడమే కాకుండా వారందరూ బాప్తిసం ద్వారా సంఘంలో చేర్చబడమే కాకుండా వీరు అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం ఎడతెగకుండా ఉండడము ఏం చూపిస్తుంది? 7 అక్కడ కూడా ఏంటంటే సంపూర్ణంగా ప్రభు బిడ్డలు రక్షించబడిన వాళ్ళు చివరి వరకు. అందుకనే సంఘ సహవాసములో అపోస్తుల యొక్క బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం ఎడతెగక ఉండిరి రక్షించబడ్డటువంటి వారు. ఇది దేవుని దాసుడు, దైవజనుడు. ఇది పాత నిబంధన. నూతన నిబంధన సంఘము, నూతన నిబంధన యొక్క సంఘం యొక్క ఆరంభానికి పునాది సత్యాలు అది అపోస్తుల బోధ, సహవాసం. అదే భాగాన్ని అనుసరించి దైవజనుడు భక్సింగ్ గారిని కూడా ఏర్పరచుకొని ఈ యొక్క హెబ్రోన్ యొక్క సహవాసం కూడా ఏంటిదంటే ఇదే సహవాసం. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన ఎడతెగక ఉండిరి చివరి వరకు. తెస్సలోనిక పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం చెప్పినట్లుగా పరిశుద్ధంగా మనం జీవించడానికి కొరకు ఈ 4 గంటల యొక్క విధానాన్ని కలిగి ఉండాలి. ఇది దేవుని చిత్తం అనే విషయం రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని ఎరగండి. ఒకవేళ ఇది అవగాహన లేకుంటే వివరంగా తెలుసుకొని జీవించవలసిన వారంగా ఉంటున్నాం. ఇది దైవ చిత్తము. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము, మీరు పరిశుద్ధులవుటే అనగా జాగ్రత్తలకు దూరంగా ఉంటే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషి ఎందుగాక ఘనత యందును పరిశుద్ధత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉంటే దేవుని చిత్తం. ఈ విషయం ఎవడైనా అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా, ఎందుకనక మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటి విషయంలో ప్రతిదండ చేయను. కాబట్టి పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు. ఒక వ్యక్తి, రక్షించబడ్డ వ్యక్తి ప్రభువు కొరకు చివరి వరకు పరిశుద్ధంగా జీవించాలంటే ఈ 4 గంటల యొక్క అనుభవం అవసరం. కాపాడబట్ట కొరకు కాపాడుకుంటాయే. ఎట్లా కాపాడుకుంటాం? అందుకనే దేవుడు సహవాసం ఇచ్చినాడు. రక్షించబడిన యొక్క వ్యక్తికి సంఘ సహవాసం ఇచ్చినాడు. ఆ సంఘ సహవాసములో అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం. అందుకనే ప్రభు నామను బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురని నీ రక్షణ నీవు కాపాడుకొని చివరికి ప్రభు యొక్క రాజ్యంలో వెళ్ళాలంటే ఈ 4 గంటల సిద్ధాంతంలో, డాక్ట్రిన్లో మనం జీవించాలి. ఇది నూతన నిబంధన యొక్క క్రమము, సత్యము, దర్శనము, ప్రత్యక్షత అని కూడా మనం చెప్తాం. అందుకనే దీన్ని పోగొట్టుకోవద్దు. అందుకనే ఇది మనం ఏం కలగాలి? ఇది ఎవరిని చూపిస్తుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘటాన్ని కాపాడుకోవాల్సిన విషయము. ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్నట్టు ఇక 2వ భాగం కూడా ఏంది? ఫలముల యొక్క పండుగ అని చెప్పేసి. కాబట్టి వారముల పండుగ, అప్పుడు నీ కుమారుడు, నీ దాసి, ఇవి రాయబడింది. 3వది ఏం పండుగ అంటే కోతకాల పండుగ, చివరి యొక్క పండుగ. నీ 13 నుంచి, ద్వితీయోపదేశ కాండము 16:13 నుంచి, నీ కళ్ళంలో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగ 7 దినములు ఆచరణ. పర్ణశాలలు మనం ఎవరమని చూపిస్తుంది అంటే, పర్ణశాలలు ఏం చూపిస్తుంటే మనం యాత్రికులం అండి. ఇక్కడ ఎవరు పర్మనెంట్ గా ఉండేటువంటి వారం కాదు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు కూడా ఏం చేసినారు? పర్ణశాలల్లో ఉన్నారు. వారికి ఇండ్లు కట్టుకోలేదు. 40 సంవత్సరాలు వారు పర్ణశాలలు అంటే యాత్రికులము అని చూపిస్తుంది. పర్ణశాల మనం కూడా ఎవరమంటే అక్కడ వాళ్ళు పర్ణశాలలు కూడా ఎందుకు వేసుకోవాల్సి ఉంటుంది? మనము ఈ లోకస్తులం కాదు. మనము దేవుని దాసుడు ఏంటంటే అవును, దేవుని దాసుడు. బైబిల్లో పాత నిబంధన కాలంలో నేను ఇంతకుముందు కూడా గుర్తు చేస్తూ వచ్చినాను. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 15-16 అంటాడు దేవుని దాసుడు దావీదు గారు అంటాడు, మనం పరదేశులమును యాత్రికులమై ఉన్నాం, మా భూనివాస కాలము నీడ అంతా అస్థిరం. పరదేశులము అనేటువంటి ఎవరు చెప్పినారు ఈ మాట? దేవుని దాసుడు మోషే గారు చెప్పినట్టు, మోషే చూపించినాడు వారికి. మోషే ఇది తర్వాత ఇంకెవరు? దావీదు గారు ఈ మాటను చెప్తూ వచ్చినాడు. ఇదే విషయాన్ని పేతురు గారు ఏమన్నాడో ఒకసారి చూడండి. పేతురు గారు మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఈ విధంగా పేతురు గారు చెప్పినట్టు మాటను మనం ఎరగాల. 1వ అధ్యాయం. కాబట్టి దేవుని బిడ్డలుగా పర్ణశాల యొక్క జీవితం చూపిస్తా ఉంది. యేసుక్రీస్తు అపోస్తలుంటే పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులటకు
యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబట్టకు ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితునియను దేశముల యందు చేరిన యాత్రికులకు శుభమని. ఎవరట? యాత్రికులు. వీళ్ళే యాత్రికులనే కాదు, మనకు తెలుసు హెబ్రీ గ్రంథకర్త అంటాడు, అబ్రహాం, ఇస్సాకు వారంతా పరదేశులమును యాత్రికులమై ఉన్నామని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనలను లోకములో ఉంటుంది. మనం ఎవరం కాదంటే ఈ లోక సంబంధికులం కాము, ఈ లోకస్తులం కాము. అందుకని అబ్రహాముని దేవుడు ఏం చేసినాడు? ఊరనే పట్టు నుంచి విడుదల చేసి తన జీవితంలో తన యాత్రికులుగా అడవిలో జీవిస్తూ వచ్చినారు. అట్లే వారి కుమారులు కూడా ఇస్సాకు, ఆ తర్వాత యాకోబులు, వీరు కూడా పర్ణశాలల్లో గుడారాల్లో ఉంటూ వచ్చినారు. తిరిగి వారు ఐగుప్తులకు వెళ్ళినటువంటి వాళ్ళు, అక్కడి నుంచి కూడా వాళ్ళు ఎట్లా వచ్చినారు? 40 సంవత్సరాలు యాత్రికులు గుడారాల్లో ఉంటూ వచ్చినారు. తిరిగి అది వారందరి నిత్య గుడార జీవితం. అంటే మేము ఇక్కడ వాళ్ళం కాదు, వెళ్ళి వేరే దేశానికి వెళ్ళాలని. నూతన నిబంధన యొక్క క్రైస్తవులు కూడా ఏమైనారంటే మనం కూడా పరదేశులము, ఇక్కడ వాళ్ళం కాదు, ఈ భూమికి. అందుకనే ప్రభు అన్నాడు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అన్నాడు. ఎందుకు? మీకంటే ముందు నేను కూడా ఈ లోక సంబంధిని కాదు అన్నాడు. ఈ లోకంతో నాకు సంబంధం లేదన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా యేసు ప్రభు వారి ద్వారా రక్షించబడి ఉంటే మనం అందరము ఈ లోక సంబంధులం కాదు. ఈ రోజుల్లో దరిద్రం ఏంటంటే లోకమంతా కూడా సంఘాలకు వచ్చేసింది. లోక ఆలోచనలు, లోక ఆశలు, లోక ఇచ్చలు, లోక రాజకీయము, లోక విషయం వచ్చేసిందండి. ఇంతకుముందు బయట ఉండేది ఇప్పుడు సంఘాలకు వచ్చింది. కాబట్టి దినాలలో దేవుని బిడ్డలుగా దేవుని సందులో కనబడేటువంటి వారంగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండము గమనించండి, 2 మాటలు మనం జ్ఞాపకం చెట్టుకుందాం. 16వ అధ్యాయం 16వ వచనం. ఏటికి 3 మారులు అనగా పొంగనే రొట్టెల పండుగలో వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడని యెహోవా ఏర్పరచుకున్న స్థలమని. మగవారు అందరూ ఏం కావాలి? కనబడాలి. కనబడకపోతే కొట్టివేయబడతావు. ఇక్కడ కూడా మనం నిర్గమాకాండము 23వ అధ్యాయంలో కూడా ఏముంది? 11వ వచనంలో మనం చదువుకున్నటువంటి విషయం. 7వ సంవత్సరం దావీదు తర్వాత వాళ్ళు కూడా ఎక్కడ కనబడాలంట? అక్కడ కనబడాలనేటువంటి విషయం. దేవుని బిడ్డలుగా మనం ఎరిగి ప్రభు మనకిచ్చినట్టు ఈ రక్షణను బట్టి ఇక విషయంలో మనం ఏం చేద్దామంటే కనబడేటువంటి విషయం. 14 సంవత్సరములకు 3 మార్లు నాకు పండుగ ఆచరించాలి. ఏ పండుగలో మేము గుర్తు చేసినాం. కాబట్టి గుర్తించి సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా రక్షించబడ్డాం. మనము అవిధేయులం కాకుండా ప్రభు సన్నిధిలో మనకు 3 మార్లు అన్నట్టు. ఇప్పుడు కూడా సంఘాలలో ఎక్కువ సార్లు 3 మార్లు మనం కనబడవలసిన విషయం ఉంది. ఒకటి, మనం ఆదివారం తప్పకుండా మనం కనబడాలి. రెండవది, సంఘం అంటే ఎవరంటే సంఘ ప్రార్థన కూడా మనం కనబడాలి. మిగతా దినాలలో నీకు ఏమైనా ఉండవచ్చును, వెళ్ళొచ్చు, కానీ ఒకటి సంఘ ప్రార్థన. మూడవది మనకు బైబిల్ పఠనము. ఒక విశ్వాస జీవితంలోనూ కాపాడబడాలంటే ఈ 3 ఉండాలి. విశ్వాస జీవితము 3 అంతల అనుభవం కలిగింది. మనకు తెలుసు 3 స్థాయిలు. ఒకటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. అంతేకాదు, మీరు చూడండి అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో పౌలు గారు బోధించినప్పుడు 3వ స్థాయి 3వ అంతస్తు నుంచి పడ్డాడట. 3వ స్థాయి. అంతేకాదు, నోహవ గారు ఓడ కూడా 3 అంతలుగా 3 విధాలుగా 3 అంతస్తులు చేసినట్టుగా మనం చూస్తాం. 3 చాలా బైబిల్ రాయబడి ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3. అందుకొరకనే జ్ఞాపకం పెట్టుకొని 3 మారులు 3 విధాలుగా మనం ఏం చేయాలా? ప్రభు కొరకు నమ్మకంగా జీవించవలసిన వారంగా ఉందాం. దేవుని వాక్యంలో చెప్పినట్లు కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు. ఈ విధంగా మనం జీవించకపోయినట్లయితే దేవుని బిడ్డలారా, చివరి సమయాలలో మనం ఏం చేస్తున్నామో తీర్పు కొరకు మనం నిలబడవలసిన వారంగా ఉంటున్నాం. ఆ విధంగా కాకుండా, ఇది ధర్మశాస్త్రం ఆచారపూర్వకం కాకుండా ఆత్మీయంగా ఈ మాటలు మనం ఎరిగి ఏటికి 3 మారులు అన్నాడు. సంఘాలలో మనం కూడా మనకున్న 3 కూడికలు కావచ్చు, 4 ఇంకెక్కున్నా మంచిదే. కాబట్టి ఇవన్నీ మనం కలిగి ఉండి మన ఆత్మీయ జీవితంలో ప్రభు సన్నిధిలో కనబడదాము. ఇక్కడ కనబడమే కాకుండా రేపు ప్రభు దగ్గర నిత్యత్వంలో ఆయన సంధిలో నా ఎదుట అన్నాడు, నీవు నేను తన ఎదుట ఎట్లా కనబడాలి? మేము బైబిల్లో చెప్తా ఉంటాం. మనము అందరం కూడా ఆశీర్వదించినప్పుడు చెప్తా ఉంటాం. ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మనం చెప్తా ఉంటాం ఏమనంటే, చివరి సమయం గురించినటువంటి మాట, కనబడేటువంటి విషయం మనము ప్రతి గ్రంథాలలో చివరిలో దేవుని దాసులు వారు బోధించినటువంటి విషయం మనకు కనబడుతుంది. చివరి సమయాల్లో కనబడుతుంది.
ఏమనంటే ఎక్కడ కనబడాలంట? తన ఎదుట నిర్దోషులుగాను మహిమ ఎదుటనట. కాబట్టి అందుకనే ఎవరు యూదా పత్రికలో మనకు తెలుసు ఏ విధంగా మనం కనబడాలనేటువంటి విషయం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ చివరి దినాల మనము ఆ విధంగా మన ప్రభు సన్నిధిలో మనం కనబడేటువంటి వారంగా ఉందాం. నేను ఈ మాటను నేను చదువుతున్నాను, గమనించండి. యూదా పత్రిక చివరి వచనాలు 24-25. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములకు కలుగునుగా. ఎక్కడ నిలబడాలి? పరిశుద్ధులమును నిర్దోషులుగా. అందుకని ఏమన్నాడు? 3 మార్లు నా సందులో కనబడాలన్నాడు. ఎట్లా కనబడదాము? ఈ స్థాయిలో ఈ విధంగా ప్రభు కోరిన మేరకు మనము కనబడదాము. ఆ యొక్క విధంగా మనం జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, నీ పాదాల కొందనాలు. ఈ మాటలు వింటుంటే మా ప్రియులను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వారు ఏటికి 3 మార్లు కనబడాలి. ఏ విధంగా కనబడాలి? ఒట్టి చేతులతో కాదు, వారికి కలిగిన దాంతో రావాలా. ఎవరెవరు అనుభవించాలి రాయబడి ఉంది. మేము కూడా ఒట్టి చేతులతో కాకుండా మా తండ్రి మేము కలిగినటువంటి దానిలో నిత్యత్వం కొరకు మేము సమకూర్చుకుని మేము ఇక్కడ ఏం చేసుకున్నామో అదే మేము అక్కడ అనుభవించవలసి వస్తుంది. కాబట్టి అలాంటి జీవితంలో మేము జీవించడానికి నీ బిడ్డలకు మాకు సహాయపడమని, నిర్దోషులుగాను మీరు కోరిన మేరకు నిలబడడానికి మా ప్రియులకు సహాయపడమని ఉందని చేసుకోవడం ప్రాణం చేరుకుంటున్నాను తండ్రి. ఆమెను. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరూ తోడైనను గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.